ఓం వారాహి జై వారాహి. అందరికీ నమస్తే అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం మన వారాహి అమ్మవారు అందిస్తున్న సందేశం చూడబోయే ముందు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. ఈరోజు శ్రావణ శుక్రవారం. అందరికీ కూడా ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండి అందరికీ ఆ లక్ష్మీ సంపద సిరులను కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి అమ్మవారి ఆశీస్సులతో ఈ సందేశం బిడ్డ, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వాక్కుని విను. ఈ ఏడాది నీ కష్టాలు తొలగిపోబోతున్నాయమ్మా. ఎటువంటి అనుమానం లేకుండా నీ జీవితంలో అదృష్ట ద్వారాలు ఇప్పుడే తెరుచుకునేలా చేస్తాను. నేను ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా, అయితే ఆఖరి వరకు ఈ అమ్మ మాట విను. ఈ వారాహి వాక్కు పొల్లుపోకుండా అలాగే జరుగుతుంది అని వారాహి అమ్మవారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక మన వారాహి అమ్మవారి వాక్య విషయానికి వస్తే బిడ్డ, నీ జీవితంలో అదృష్ట ద్వారాలు ఇప్పుడేలే తొడుచుకునేలా చేస్తానమ్మా. ఈరోజు నేను నీతో హృదయం విప్పి మాట్లాడాలని వచ్చాను. ఎందుకంటే నీ కోసం నేను సిద్ధం చేసిన ప్రణాళికను సాధారణమైనదైతే కాదు, అది కొరతతో కూడిన జీవితం కూడా కాదు. నా యొక్క ఆశీర్వాదంతో సమృద్ధిగా విజయాలతో నిండినటువంటి జీవితం నీకు అందించాలని ఈరోజు వచ్చాను. నీ జీవితంలోకి రావాల్సిన అవకాశాలు, నీకు సహాయం చేయవలసినటువంటి సందర్భాలు, వ్యక్తులు, నీ విజయానికి దారి చూపే మార్గాలు నేను సిద్ధం చేసి ఉంచాను. కానీ వాటిలో నా ఆశీర్వాదాలు ఆలస్యంగా వచ్చినట్లు నీకు అనిపించింది కదా, అది నేను నిన్ను మర్చిపోనందుకు కాదు బిడ్డ. ఈ సందేశాన్ని ఆఖరి వరకు చూడు. ఈ అమ్మ మాట మీద నమ్మకంతో విను. ఎందుకంటే ఈ తల్లి ఆశీర్వాదం ఎలా నీ జీవితంలోకి ప్రవేశిస్తుందో, నీవు ఎలా సిద్ధం కావాలో ఇప్పుడు నేను తెలియచేస్తాను. శ్రద్ధగా అయితే విను బిడ్డ. తల్లి, నీకు తెలుసు త్వరలో నీ జీవితంలోకి కష్టకాలం అనేది ముగియబోతుంది. అది చెప్పదామనే వచ్చానమ్మా. ఎన్నో నెలలుగా, బహుశా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభ సమయం ఇప్పుడు నీకు ఆసన్నమైనది. నీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఈ వారాహి అమ్మ. నీకు తీసుకొచ్చిన ఈ సందేశం నువ్వు ఆఖరి వరకు వింటే నీ జీవితంలోకి ఎలా ఆ అడుగు పెట్టబోతుందో ఆ అదృష్టం అనేది ఖచ్చితంగా, స్పష్టంగా నువ్వు తెలుసుకుంటావు. ఖచ్చితంగా వింటావు కదా తల్లి. ఈ అమ్మ ఆశీర్వాదంతో ఆఖరి వరకు విను చాలు. జీవితాన్ని మార్చగల ఒక శుభ సూచన అనేది ఈ సృష్టిలో దివ్యశక్తులన్నీ కూడా ఇప్పుడు నీకు అనుకూలంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి. జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు, శుభవార్త. అందుకే ఈ సందేశాన్ని ఆఖరి వరకు వినమన్నాను. ఎందుకంటే ఇందులో వారాహి తల్లి నీ కోసం దాచిన ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఒక్కసారి నీ కళ్ళను మూసుకొని ప్రశాంతంగా శ్వాస తీసుకో. ఈ వారాహి అమ్మ నీ ఎదురుగా నిలబడి ప్రేమతో నీతో మాట్లాడుతున్నానని నీ హృదయంలో అనుభూతి చెందుతూ, నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నా వద్ద ఈరోజు చేరింది బిడ్డ. నువ్వు ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నావో నాకు తెలుసు కదా. ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా బాధపడ్డావు, ఎన్నో రాత్రులు నిద్రలేనితనం కూడా గడిపావు. ఎన్నోసార్లు ఈ అమ్మ ప్రార్థన ఎప్పుడు ఫలిస్తుంది అని నన్ను అడిగావు. ఇప్పుడు నీ సహనానికి ఫలితం లభించే సమయం వచ్చింది. నేను నీతో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా కొద్ది రోజుల్లో నీ ముఖంపై చిరునవ్వులు అనేవి పూయించే శుభవార్త నీ చెవిలో పడుతుంది. ఆ శుభవార్త ఏ రూపంలో అయినా, ఎవరి ద్వారా అయినా రావచ్చు.
చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఉద్యోగమైనా కావచ్చు, వ్యాపార అభివృద్ధి అయినా కావచ్చు, ఇబ్బందులు తొలగిపోతాయమ్మా. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎదురు చూస్తున్న కొత్త కోరికలు తప్పకుండా తీరుతాయి. ఈ సందేశం ద్వారా ఈ వారాహి తల్లి నీతో చెప్పదలిచింది ఒక్కటే. నీవు ఎప్పటికి కూడా నా హృదయం మీద నమ్మకంతో ఉన్నావు. నా మీద నమ్మకం వదలొద్దు. ఇప్పటి వరకు మూసుకుపోయినటువంటి కనిపించిన ప్రతి తలుపు కూడా తెరుచుకోవడం మొదలు పెడుతుంది. ఈ సందేశాన్ని నువ్వు ఎంత హృదయపూర్వకంగా అంగీకరించి వింటావో క్షణం నుంచే నీ చుట్టూ ఉన్నటువంటి ఈ వారాహి శక్తి మార్పు అనేది కల్పిస్తుంది. సంతోషం నీ జీవితంలోకి రావాలి అంటే మాత్రం దైవ అనుగ్రహం ఉండాలి కదా. ఆ అనుగ్రహం నేను కల్పిస్తాను. నీ మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. ఈ క్షణం నుంచే నా జీవితంలో మంచి రావాలి అనే నమ్మకం నువ్వు గట్టిగా పెట్టుకో. నమ్ముకున్న ఆశ నువ్వు వదలకు. నా ఆశీర్వాదం నీ వైపు ఆకర్షిస్తుంది తల్లి. నువ్వు కోరుకున్న వరం ఇప్పుడు నీ గడప తట్టబోతుంది. చాలామంది చివరి క్షణంలో సహనాన్ని కోల్పోతుంటారు. కానీ ఈ వారాహి బిడ్డవైన నువ్వు నమ్మకానికి చివరి క్షణం వరకు విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఒకవేళ ఆశీర్వాదానికి రావటానికి ఇంకొంత సమయం అనేది రావటానికి సమయం పట్టినా కూడా నిరాశ చెందుతూ ఇచ్చే ప్రతి వరం సరైనదా, సరైన సమయంలో లభిస్తుందా, నీ స్థితి ప్రతి ఏంటి విజ్ఞానానికి మొదటి మెట్టు. అందుకే ఎల్లప్పుడూ ఎప్పుడూ సానుకూలంగా ఉండు. నేను తరచుగా ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు కొన్ని సంకేతాలు నీకు పంపిస్తాను. నన్ను కలలో చూసావా? అకస్మాత్తుగా నా పేరు పదే పదే నీ మనసులో వినబడుతుందా? ఎవరో వారాహి అమ్మ గురించి చెబుతున్నారా? నీకు గుర్తుకొస్తుందా? ఇవన్నీ కూడా సంకేతాలే, సంఘటనలే. కాబట్టి ఇవన్నీ కూడా నీ జీవితంలో శుభ సమయం సమీపంలో ఉందని తెలియచేసే దివ్య సంకేతాలు బిడ్డ. దీపంలో నా రూపాన్ని చూడడం, కుంకుమలో నా రూపాన్ని చూడడం, స్వప్నంలో నా రూపాన్ని కనిపించడం, నన్ను నాకు ఇష్టమైన వస్తువులు కళ్ళలో కనిపించడం, ఇవన్నీ కూడా సంకేతాలే. ఇవన్నీ కూడా నేను నీ కోసం పంపిస్తున్న శుభ సమయం ఆసన్నమైనదని తెలిపే సంకేతాలు. గతాన్ని నాకు అప్పగించు. నిన్ను నువ్వు కొత్తగా మార్చుకో. నిన్ను బాధపెట్టిన జ్ఞాపకాలను విడిచిపెట్టు. కొత్త ఆశీర్వాదాలు నీ హృదయంలో స్థానాన్ని కలిగిస్తే గత భారాన్ని దించేసేందుకు క్షణం నీ మనసు తేలికపడుతుంది. నీలో కొత్త శక్తి ప్రవహించడానికి ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి కృతజ్ఞతతో జీవించడం ప్రారంభించు. నీ జీవితంలో ఇప్పటికే ఉన్న ప్రతి చిన్న ఆశీర్వాదానికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుతూ ఉండు. కృతజ్ఞతలతో నిండిన హృదయంతో ఉండు. మరిన్ని ఆశీర్వాదాలు నీకోసం నేను కల్పిస్తాను కదా. ఈ వారాహి అమ్మ చెప్పిన ప్రతి ఒక్కటి మనసులో నింపుకో. జీవితంలో మరింత వేగంగా ప్రవహిస్తుంది. నీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. బిడ్డ, నీ యొక్క ఇంటిలో ఆనందం నింపుతాను. నీ లైఫ్లో వెలుగు నింపుతాను. నా బిడ్డవు కదా నువ్వు, నా భక్తునివి కదా. ఇక భయపడకు. నీతో నేనున్నాను. ప్రతి అడుగులో నేను నీతో నడిపిస్తున్నాను. నేను నీ దారిని చూపిస్తూ నిన్ను గమనించటం లేదు, కానీ నీ అరచేతిని పట్టుకొని మరీ నడిపిస్తున్నాను. విజయ మార్గంలో నడిపించేది ఈ శక్తి స్వరూపిణి అని గుర్తుంచుకో. నీ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్క అదృష్టం వెనుక ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు. నువ్వు చేసిన ప్రతి మంచి పని కూడా, నీకు నిజాయితీ కూడా, ప్రయత్నం, కన్నీటి ప్రార్థన, నా దృష్టిలో అన్నీ కూడా నీకు ఫలితాన్ని ఇస్తాయి. నీ జీవితంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో స్వీకరించు చాలు. జీవితంలోకి రాబోయే శుభవార్త కేవలం ఒక సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు, అది నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం. ఎన్నో ఏళ్ళు మూసుకుపోయిన అవకాశాలు తలుపులు ఇప్పుడు తెరుచుకుంటున్నాయి. నీ కృషికి సరైన గుర్తింపు లభిస్తుంది. నీ ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం సక్రమంగా పెరుగుతాయి బిడ్డ. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు నీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. నీ హృదయంలో భయం పోయి ధైర్యంగా మారుతుంది. నీ కళ్ళలో ఆశ కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా నిన్ను బాధిస్తున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కార దశకు చేరుకుంటాయి. నువ్వు వెతికిన సమాధానాలు నీ ముందు కనిపిస్తాయి. నీ పనిని, నీ భవిష్యత్తును ఆశీర్వదిస్తున్నాను తల్లి. అందుకే నీ గతాన్ని నాకు వదిలిపెట్టు. నీ గతం గురించి నువ్వు బాధపడకు. జరిగిన ప్రతి సంఘటన మంచిదే అనుకో. బలంగా తయారవ్వు. ఇప్పుడు నువ్వు స్వీకరించబోయే నా ఆశీర్వాదం నీకు శక్తిలా మారుతుంది. ఈ వారాహి శక్తి నీలో ఉందమ్మా. ప్రతి ఉదయం కొత్త ఆశతో ప్రారంభమవుతుంది నీ జీవితం. ప్రతి సాయంత్రం కృతజ్ఞతతో ముగించాలి. నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.
నువ్వు చేసే ప్రతి మంచి కూడా నీకు 100 రెట్లు ఫలితం కల్పిస్తుంది. ఆర్థికంగా కూడా నీ పరిస్థితి మెరుగుపడుతుంది తల్లి. నీకు కొత్త మార్గాలు, ఆదాయ మార్గాలు కల్పిస్తాను. ఊహించని విధంగా అవకాశాలు నీ ముందుకు లభించబోతున్నాయి. ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడు నువ్వు ఇవన్నీ అందంగా కనిపిస్తాయి. మరింత ఆనందంగా వికసిస్తావు. అందుకే ప్రతిరోజు కూడా ఉదయం నన్ను స్మరించు. జై వారాహి అను, వారాహి దేవియే నమః, శ్రీమాత్రే నమః ఎలా పిలిచినా పలుకుతాను. నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను. నువ్వు ఒంటరిగా నడవడం లేదమ్మా. నీ చెయ్యి పట్టుకుని మరీ ఈ తల్లి నడిపిస్తున్నాను. ఎన్ని తుఫాన్లు వచ్చినా సురక్షితంగా నిన్ను ఒడ్డుకు చేరుస్తాను. ఈ వారాహి తల్లి నేను ఉన్నాను కాబట్టి ఇక నీకు భయం అనే దానికి స్థానం ఇవ్వను. సందేహానికి అవకాశం ఇవ్వకు. నీ శత్రువును కూడా సమూలంగా నాశనం చేసి మిత్రుల్ని చేస్తాను. మంచి జీవితాన్ని ఆశీర్వదిస్తాను బిడ్డ. త్వరలో నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావు. ఆనంద కన్నీరుతో నా దగ్గరికి వస్తావు. తప్పకుండా ఆ రోజు వస్తుందమ్మా. అది కూడా చాలా దగ్గరలో ఉంది. నా ఆశీర్వాదాలు నీకు ప్రవహిస్తున్నాయి. అద్భుతాలు కూడా నీకు వినిపిస్తున్నాయి. నమ్మకంతో ఉండు. నేను నీతోనే ఉంటాను. నేను నీ వెంటే ఉంటాను. నీకు విజయాన్ని అందిస్తాను. ఈ అమ్మ ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.